భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో నెగ్గడానికి వారికి తోచిన విధంగా ఉచిత హామీలను ఎన్నో ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలం కనిష్ట వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కాకుండా కేవలం 6 హామీలను అమలు చేయమంటే అది కూడా చేతగాక చేతులు ఎత్తేసింది. మీరు అలా రైతు భరోసా అని చెప్పారు, రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు భరోసాలో మీరు ఏం చేశారు? 5 సార్లు రావాల్సిన రైతు బంధువుని ఇలా 2 సార్లు ఇచ్చారు, 3 సార్లు చేతులు తిప్పుకున్నారు. అది కూడా మా చేతగా చేతులు తిప్పుకుని ఇప్పుడు ఇలా రేపు అని చెప్పి కాలం గడుపుతున్నారు. అంతేకాకుండా మీరు పింఛన్లు ఇస్తామని చెప్పారు, 2000 కాదు ఇప్పుడు అయ్యా ఈ నెల వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం 2000 ఇస్తాం, మళ్ళీ నెల వస్తే 4000 అయితే మా ప్రభుత్వం వస్తామని చెప్పారు. మీరు 4000 కాదు కదా, కనీసం కొత్తగా పింఛన్లు అప్లై చేసుకున్న వాళ్ళకు శాంక్షన్ చేయని చేతులు అయితే మీరు అయ్యా మీరు కొత్త 4000 ఇస్తారా అయ్యారు దేవుడు ఎరుగు. కనీసం అప్లై చేసుకున్న వాళ్ళు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న వాళ్ళు 5 కూడా కాలం గడిపారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరు కూడా కాలం గడిపారు. మీరు కొత్త పింఛన్లు శాంక్షన్ చేయలేదు, మీరు అన్ని నోటికి వచ్చిన మాటలు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ప్రతి నెల 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులు మొత్తం మీ కళ్ళబల్లి మాటలు నమ్మి మీకు ఓట్లు వేసారు. కానీ మీరేం చేశారు? నిరుద్యోగులు మొత్తం నట్టేట్లో ముంచేసారు, మీరు వారికి ద్రోహం చేశారు. మహిళలకు ఏం చెప్పారు? మీ డోర్ చేశారు. అలాగే ప్రతి మహిళకు మేము గవర్నమెంట్ రాగానే 100 రోజుల లోపల ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు వాళ్ళకు వృత్తి ఇస్తామని చెప్పారు. మీరు ఎవరికి ఇచ్చారు? ఏమీ చేయలేదు. అలాగే చదువుకున్న పిల్లలకు మీరు ఏం చేశారు? స్కూటీ ఇస్తాము, వాళ్ళకు ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి మోసం చేసి విద్యార్థులతో ఓట్లు వేయించుకున్నారు, వారిని మోసం చేశారు. మీరు చేసే ప్రతి మాట మోసపూరిత మాటలు చేశారు. మీరు ఇందులో ఇంటి ఇస్తామంటారు, ఎన్ని ఇస్తారు? దానికి ఎన్నో కొరువులు పెట్టారు. దానికి కొరువులు పెట్టి వారి ఇళ్ళలో కాకుండా వారు మీకు నచ్చినలకు ఇండ్లు ఇచ్చుకుంటున్నారు. అలాగే పేదలకు అందుబాటులో చేస్తలేదు. మీరు చెప్పే ప్రతి మాట మోసం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, అది కూడా మోసం చేశారు. అక్కడ ఉన్న ప్రజలను మోసం ప్రతి మాట మోసం. ఏం చెప్పినా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నా తన పైసలు ఇలా చేతులు ఎత్తేసారు. నీకు ముందు తెలియదా? వచ్చినప్పుడు తెలియదా? ప్రభుత్వం ఎన్ని పైసలు తెలియదా? ఎంత కథలో తెలియదా? ఏం తెలియదు? మరి రాజకీయం ఎందుకు ఎక్కినాయి? ఎవరికం నన్ను గద్దె ఎక్కడ మనం చేతగానో గద్దె ఎక్కకూడదు. గద్దె ఎక్కడానికి కొంత మాటలు చెప్పారు. 420 హామీలు ఇచ్చినావు, అందులో 4 అమలు చేయకపోతున్నావు. ఎంత చెప్పినా వాళ్ళు మోతారు దాకా అయ్యా నేను వచ్చేదా 100 రోజులు చేస్తాను చెప్పినావు. 100 రోజులు కాదు కదా, ఇలా 2,200 సంవత్సరాలు అయిపోతున్నది. ఏం అమలు చేయవు. కేవలం కరెంట్ కూడా అది తూతూ మాత్రంగా కరెంట్ వస్తున్నది. ఎవరికి చేస్తున్నారు? మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పినావు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చేస్తే మొగళ్ళకు డబల్ ఛార్జీలు వచ్చినావు. మినిమం ఇడికలు హైదరాబాద్ పోతే 80 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు ఎంత అవుతుంది? హైదరాబాద్ పోతే 140 రూపాయలు కిరాయి అవుతున్నది. ప్రజలకు మహిళలకు ఇచ్చినట్టే చేసినావు, మొగలకు ఇచ్చినట్టే చేసినావు. నువ్వు చేసే ప్రతి పని ప్రజలు మోసం చేసే పనే చేసినావు. ఇప్పటికైనా నువ్వు కొత్తగా ఏం అడతలేవు. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో ఏదైతే చేస్తావని చెప్పినావో అవి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం కళ్ళబల్లి మాటలు కాదయా, ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అంతేకాదు మీరు రైతు బీమా కూడా పెండింగ్ పడ్డది. కాబట్టి మీరు దయచేసి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇంకా మా వృత్తంగా చేస్తాం. కాబట్టి ఇచ్చిన హామీలు ఎంత అమలు చేయాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కానీ మీకు చేత కాకపోతే మా వచ్చి కాదంటే గద్ద దిగండి. మా చేత కాదు, మాకు చేత పాలనేది మా చేత కాదని చెప్పి సిగ్గుసరం లేదని చెప్పి మాకు విగ్రహం చేసి రాజీనామా చేసి దిగిపోండి. కానీ కాదు మేము ఇట్లా మాటలు వాళ్ళు 5 ఏళ్ళు మోసం చేసిపోయారు, మేము కూడా ఒక్కసారి మీరు రేషన్ షాప్ కట్టుకోరి, ఆ స్లిప్ తీసుకొని స్లిప్ ఎంతో చూడుర్రి. ఎవరు బియ్యం ఇస్తారు? నరేంద్ర మోడీ గారు బియ్యం తీసుకొచ్చి మా బియ్యం అని చెప్తారు. అని ఒక్క చెప్తున్నాం మేము. మీరు ఇంకా జోలు పెడతాం, పబ్లిక్ జో కొడతాం అంటే మాత్రం ఉపేక్షించడం లేదు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బిడ్డ ఊరుకునేది లేదు. మీ వెంట పడి తరిమి కొడతాం. ఎక్కడ దొరికితే అక్కడ తరిమి కొడతాం. ఏదో మాట ఇచ్చడం కూడా కాదు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ప్రజలు ఖచ్చితంగా గుణపాలని చెప్పారు దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు ఇంకేం కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి ఏం చేసినాయా? 1,00,000 రూపాయలు ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పారు. మీకొద్దరు మీ మంత్రులు సిగ్గులు కూడా చెప్తారు. అయ్యో బంగారం రేటు పెరిగింది ఎట్లా ఇస్తామన్నారు. ఆయన తెలియదు నీకు రేటు పెరిగితే తక్కువ తెలియదు. అడిగాల ఆయన సంకల్ లాగినవా? ఆయన బుద్ధి లేదా నీకు చెప్పేటప్పుడు? మాట ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి. అదే ఒక లీడర్ లక్షణం అంటారు. ఇలా మాటలు తప్పి మేము ఆయన అన్నాం కానీ ఇవాళ ఇయ్యం అంటే ఎందుకు ఆ చేతగా నోడు? నువ్వు చేతగా మాటలు ఎందుకు మాట్లాడడం? ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకపోతే బిడ్డ ఎక్కడ ఎవరైనా కాంగ్రెస్ అని మేము అంటే తిరిగింది కల కొడతాం. జాగ్రత్త. మీరు పింఛన్లు కూడా మీరు ఖచ్చితంగా కొత్త పింఛన్లు రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి చాలా మంది 7 ఏళ్ళ నుంచి అప్లై చేసుకున్నారు.
వాళ్ళ కొత్త పింఛన్ ఒక్కడికి రాలేదు. దయచేసి ఇప్పటికైనా ముసలి చాలా బాధపడుతున్నారు, వాళ్ళ పింఛన్లు రిలీజ్ చేయాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీ వెంట పడతారని చెప్పి కోరుకుంటూ జై భారతీయ జనతా పార్టీ జిందాబాద్.